పార్టీయా అంటే? నేను మీతో వస్తున్నాను సార్. నువ్వు నాతోనా? శ్వేత మేడం చెప్పారు సార్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ మీనాక్షి. మా హస్బెండ్ నన్ను చాలా హారాస్ చేస్తున్నాడు ప్రీతి. నేను బోర్ కొట్టానంట. నువ్వు లాగి కొట్టాల్సింది. ఎలా కొట్టగలను? ప్రాబ్లం అంతా నాలోనే ఉంది. ఏంటా ప్రాబ్లం? బాడీ అంతా ప్రాబ్లమ్సే. హిప్ లూజ్ అయింది, లిప్ ఫ్యాట్ అయింది, ఫేస్ డల్ అయింది, స్ట్రెంత్ నీల్ అయింది. మా మ్యారేజ్ అయిన కొత్తలో నన్ను చూసి మెరుపు తీగలా ఉన్నావనేవాడు. ఇప్పుడు పరుపులా ఉన్నావంటున్నాడు. పక్కకెళ్తేనే పారిపోతున్నాడు. సో సాడ్. ఈ మధ్య ఎవరో గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతున్నాడు. నువ్వు బాయ్ ఫ్రెండ్ ని చూసుకో. ఏ వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ మనకి బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదా ఏంటి? రామ రామ, మీకేం పోయే కాలమే. మీరు ఆర్డర్లో ఆటం బాంబులా. చీచి చిచి, ఎవరైనా వింటే ఉమ్మేస్తారు. ఏంటి ప్రేమి ఆలోచిస్తున్నావు? అటు చూడవే, క్రిష్. వాడు వెరీ రిచ్ కిడ్డే. పడితే అలాంటి వాణ్ణి పట్టాలి. లైఫ్ సెటిల్ అయిపోతుంది. అమ్మ దొంగ మొహల్లరా, మీ దొంగ కళ్ళు పోయి పోయి మాసారి మీద పడ్డాయటే. ఎక్కడ చూసినా అదే గోల, అదే సొల్లు. మీ దుంపలు తెగ. వాడిదేముందే, ఆ పక్కనున్నాడు చూసావా? ఎంసీఆర్ ఇండస్ట్రీకి ఓనరే. అవునా? 4,000 కోట్లు తెలుసా? వెళ్తే గిల్తే అలాంటి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలి. మీరు మారరే, మారరు. ఎన్నాళ్ళైందిరా కలిసి తాగి. రే క్రిష్, ఏంట్రా ఇది? ఎదురుగా నువ్వున్నా కూడా పార్టీ ఇంత డల్ అయిపోయిందేంట్రా? పార్టీలో అదిరిపోయే కలర్స్ అన్నారు, మతిపోయే ఫిగర్స్ అన్నారు. ఎవర్రా? ఎవరిని చూసినా సోగా ఉన్నారు. ఇంకేం ఊపోసు. ఏముందరా ఫిగర్? మనోడు కళ్ళు పడ్డాయంటే మరి అంతే. హాయ్, ఐఎమ్ జ్వాలా. ఐఎమ్ క్రష్. ఏ అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇవ్వరా? నీలాంటి అమ్మాయి అడగాలే గాని హ్యాండ్ ఏంటి?
లైఫే ఇవ్వచ్చు. సో స్వీట్. నీకన్నా స్టార్ట్ అయింది. హే మోసయ్యద్దు. నిజాన్ని మీ అమ్మాయిలు ఎప్పుడు నమ్మరు. యు ఆర్ సో బ్యూటిఫుల్. రియలీ? మనోడు మామూలు కాదురా. మీ మాటల్లో ఏదో గమ్మత్తుంది. కానీ నీ చూపుల్లో మాత్రం ఏదో మత్తుంది. అందులో పడి బయటికి రాలేకపోతున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మై డియర్ ఫ్రెండ్స్, ఇన్వైట్ చేయగానే ఈ పార్టీకి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. టుడే ఈ పార్టీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరో అడుగు ముందుకైపోతుంది. అంతకన్నా స్పెషల్ ఏంటంటే ది గ్రేట్ యంగ్ బిజినెస్ మ్యాన్ క్రిష్ మన పార్టీకి రావడం. చిన్న వయసులోనే ఆర్కో ఇండియా లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని సొంతం చేసుకుని అల్లికా డిజైన్స్ కంపెనీని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన క్రిష్ కి హార్ట్లీ కంగ్రాట్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, ఈ చల్లని సాయంత్రం ఆడండి పాడండి. నౌ మ్యూజిక్ స్టార్ట్. లెట్స్ ఎంజాయ్. పండగల్లే మార్చుకుంటే నువ్వు నేను కలుసుకున్న తేదీ ఉన్న ఒక్క జిందగీకి ఇంతకన్నా పెద్ద పండగేది. తూ ఆజా సరోజా, తూ లే జా సరోజా, తూ ఆజా సరోజా. ఇప్పుడు ఏం చేయాలి? సరోజా హల్లో హల్లో నీవు హల్లో ఎగరొస్తున్నావే. నెల్లో 30 రోజులు నువ్వే గుర్తొస్తున్నావే. అయ్యో, అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. కనురెప్పల దుప్పటిలో నిన్ను వచ్చగా దాచుకుంటా, ముద్దుగా చూసుకుంటా 1 2 3 పూటలా నా పెదవుల అంచుల్లో నిన్ను మాటలా మార్చుకుంటా, నవ్వులా పెంచుకుంటా, పాడుకుంటా కొత్త పాటలా. మసక్కలి మైకంలోనా దివానా మనసాగనంటున్నదే ఎంత ఆపినా. 2 3 చాలా వంట 4 5 కావాలి కళ్ళు. ఎంత అందమైన పిల్ల సొంతమైతే ఆగదే దిల్లు. తూ ఆజా సరోజా. అటెన్షన్ ఎవ్రీబడి, మీ అందరికి పెద్ద నమస్కారం. గ్రాండ్ పార్టీ అంటే కాస్తైనా పరువు ఉంటుందనుకున్నాను. వృత్తిపరమైన పార్టీలో
చేసే పని గురించి మాట్లాడతారనుకున్నాను, కానీ అదంతా భ్రమేనని ఇప్పుడే తెలిసింది. మీనాక్షి ఏంటిది? కిందకి దిగు. మీరుండండి సార్, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. మందు తాగడానికి పుట్టారు, మత్తులో తూగడానికే బతుకుతున్నారు. ఏమైనా అంటే పార్టీ అంటారు, ఫ్యాషన్ అంటారు. ఇంత ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకోవాలి? బట్టల గురించి మాట్లాడాలి. కానీ వాళ్ళు బట్టల లోపల ఉన్న భాగాల గురించి మాట్లాడుకుంటున్నారు. అంతేనా? ఎవడు శ్రీమంతుడు, ఎవడు డబ్బున్నోడు, ఎవడిని తగులుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది, ఎవడి కొంపకు ఎసరు పెడదాం, ఇదే గోల. ఇదా పార్టీ అంటే? ఇదా మీ పార్టీ కల్చర్? అందంగా కనిపించడం అంటే బట్టలు తగ్గించుకోవడం కాదు సార్. ఆనందపడటం అంటే మత్తులో పడటం కాదు సార్. సంస్కృతిలో బతకడం, సంస్కారంలో బతకడం, అవన్నీ ఇక్కడ మచ్చకైనా కనిపించట్లేదు. ఇంకో విషయం చెప్పనా? మీనాక్షి రా. మీరు ఆగండి సార్, వీళ్ళందరి చరిత్ర విప్పనివ్వండి, కడుపులో ఏం దాచుకోనివ్వకుండా కక్కనివ్వండి. ఆగండి చాలు. రా మీనాక్షి. సారీ ఫ్రెండ్స్. రా సార్. రమ్మన్నా. సార్ సార్ నా మాట వినండి సార్. సార్ సార్ బుద్ధుందా నీకు? ఉంది కాబట్టి సార్ వాళ్ళ బుద్ధిని ఎత్తి చూపించాను. షట్ అప్. ఏం తాగావు? తెలీదు గాని భలే బాగుంది. నేను చూస్తామని పంపిస్తే మందు తాగి గొడవ చేస్తావా? అందరి ముందు నా పరువు తీస్తావా? పరువా? ఇక్కడ ఎవరికి ఉందని? అస్సలు నిన్ను ఎవరు తాగమన్నారు? ఎవరు తాగారు? తాగితేనే కదా అంత నోరేసుకొని పడిపోయావు. నేను తాగలేదు సార్. తాగలేదా? మరేంటి ఇదంతా? సార్ కొన్ని నిజాలు మాట్లాడాలనిపించింది, మాట్లాడాను. కానీ నన్ను స్టేజ్ మీదెక్కి మాట్లాడిస్తారా? అందుకే తాగినట్టు యాక్టింగ్ చేసి మనసులో ఉన్నది చెప్పేశాను. అందుకే నేను తీసుకురాకూడదు అనుకున్నాను, కానీ నా కర్మ కొద్దీ తప్పలేదు. ఛే, అంతా ఓకేనా బాస్? అనుకున్నది అనుకున్నట్టుగా పకడ్బందీగా ప్లాన్ చేశాను. పోలీసులకి ఫోన్ చేశాను. అంటే మరికొద్దిసేపట్లో క్రిష్ పరువు గంగలో కలవబోతుందన్నమాట. అంతేకాదు, పోలీస్ స్టేషన్లో వాడికి ఆతిథ్యం కూడా దొరకబోతోంది. సారీ చెప్పాను కదా సార్, నిజంగా తప్పైపోయింది, క్షమించండి. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే అంటే సరిపోతుందా? మరి ఇంకేం చేయాలి? కాస్త నవ్వొచ్చు కదా. ఏంటి? ప్లీజ్ నవ్వండి సార్, ప్లీజ్ నవ్వండి సార్. ప్లీజ్ 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 సార్, ప్లీజ్ 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 సార్, ప్లీజ్ సార్ నవ్వండి. అమ్మయ్యా వాన వెలిసింది. సరే ఇప్పుడు ఏంటి, వెళ్ళిపోదామా? సార్ అది డాన్స్ చేద్దాం సార్. వాట్? నువ్వు డాన్స్ చేస్తావా? ఏ చేయకూడదా? అందరూ చేస్తున్నారు, నాకు చేయాలనుంది. కానీ నీకు డాన్స్ రాదు కదా. మీరున్నారు కదా, కంప్యూటర్ నేర్పించారు, మాట్లాడడం నేర్పించారు, డీసెన్సీ నేర్పించారు, మరి డాన్స్ నేర్పించరా? సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ మీనాక్షి ప్లీజ్ సార్, డాన్స్ నేర్చుకోవాలనుంది ప్లీజ్.
ప్లీజ్ సార్ ప్లీజ్. సరే పద. హే Stop it! వాట్ ఇస్ దిస్? మీ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్లీజ్ కోఆపరేట్. వాట్? నా పార్టీలో డ్రగ్సా? ఏం మాట్లాడుతున్నారు మీరు? సార్ ప్లీజ్ మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. మా దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. కానిస్టేబుల్స్ చెక్ చేయండి. ఎవరిని వదలొద్దు. ఏసీపీ గారు, నేను ఎవరో తెలుసా? క్రష్. సార్ మీరెవరైతే మాకేంటి? మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. తప్పదు, కోఆపరేట్ చేయండి. నేను అల్లికా డిజైన్స్ కంపెనీ ఎండీని. అయితే ఏంటి? నువ్వు తప్పు చేయకపోతే పోలీసులకు సహకరించు. నువ్వెవరా మాట చెప్పడానికి? సొసైటీలో గౌరవం ఉన్న బాధ్యత గల ఓ పౌరుణ్ణి. ఏసీపీ గారు, ఎవరు చేసినా నేను ఒప్పుకోను. సార్ మీరెందుకు భయపడుతున్నారు? చెక్ చేసుకోమనండి. చెప్పండి, చెక్ చేసుకోండి. చూస్తారండి ఏసీపీ గారు, ఒక వ్యక్తి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. దానికి మీరే బాధ్యులవుతారు. చెక్ చేయండి.
ఫినిష్. క్రిష్, వాట్ ఈస్ దిస్? ఏసీపీ గారు, నిజంగా ఈ ప్యాకెట్ నా జేబులోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. సారీ మిస్టర్ క్రిష్, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి ప్లీజ్. సార్ ప్లీజ్ అండర్స్టాండ్ టు మీ. అదేంటో కూడా నాకు తెలీదు. కళ్ళకు కట్టినట్టు బ్రౌన్ షుగర్ ప్యాకెట్ బయటపడ్డాక కూడా ఇంకా ఎందుకు బుకాయిస్తావు? అరిస్తే లాభం లేదు. నీకోసం వాళ్ళు వెయిటింగ్. ఇలాంటి వాళ్ళని ఈ సొసైటీ నుంచి ఎలిమినేట్ చేయాలి. ఇంకా చూస్తారేంటి? తీసుకెళ్ళండి. రేయ్, నీ స్టేటస్ కి ఉరేస్తా. నీ స్టామినాని సమాధి చేస్తా. సార్ వదిలేండి సార్. సార్ సార్ వద్దు సార్. వీడితో మనకేంటి సార్? వదిలేండి సార్. సార్ నా మాట వినండి.